గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. మరిన్ని పోస్టులు పెంచిన తర్వాత పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గ్రూప్ 2 పోస్టులు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో పాటు కానిస్టేబుల్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీను చెప్పండి, పరీక్షల వాయిదాపై అప్డేట్స్ ఏంటి? గ్రూప్ 2 కు సంబంధించి దాదాపుగా 400 పైగా పోస్టులను భర్తీ చేయాలని చెప్పి టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్ వచ్చే నెలలో నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాలను కూడా సిలబస్ కు సంబంధించి పూర్తి స్థాయి సిలబస్ లేదు, గ్రూప్ 2 అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారనేటువంటి అంశంతో పాటు ఆ రోజు రైల్వేకు సంబంధించినటువంటి మరో ఎగ్జామ్ ఉన్నట్టుగా కొద్దిసేపటి క్రితమే బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను అసెంబ్లీలో కలిసినప్పుడు వివరించడం జరిగింది. దీంతో మరొక వైపు చాలా తక్కువగా పోస్టులు ఉన్నాయనేటువంటి ఒక కారణం కూడా వాళ్ళు ముఖ్యమంత్రికి చెప్పినట్లుగా చెప్తున్నారు. దీంతో గ్రూప్ 2 వాయిదా వేయాలి 2 నెలలు అనేటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని మొత్తంగా 2 months తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా 400కు పైగా పోస్టులు అయితే రానున్నటువంటి రోజుల్లో మరిన్ని పోస్టులు పెంచి అంటే దాదాపుగా 800కు పైగా పోస్టులు పెంచి గ్రూప్ 2 ఎగ్జామ్ ను నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 24-25 తేదీల్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. దీంతో బీజేపీ నేతలు మరి కొంతమంది రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ముఖ్యమంత్రిని కేసీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు కూడా గ్రూప్ 2 వాయిదా వేయాలని కొంతమంది కోరుతున్నారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కు సంబంధించి వచ్చే నెల 3వ తారీఖున కూడా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించి దీన్ని కూడా వాయిదా వేయాలని చెప్పి కోరారు. దీనికి పలు కారణాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. కొద్దిసేపటి ముఖ్యమంత్రి కలిశారు కాబట్టి ముఖ్యమంత్రి తమకు హామీ ఇచ్చారని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి నుంచి కూడా టీఎస్సీ చైర్మన్ కూడా ఫోన్ కాల్ వెళ్ళినట్టు తెలిసింది. మొత్తంగా గ్రూప్ 2 వాయిదా పడినట్లుగా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సీఎంఓ కార్యాలయం సంబంధించినటువంటి అధికారులు చెప్పడం జరిగింది. రాజేందర్ అయితే శ్రీనివాస్ చెప్పండి, తాజా ఆదేశాల ప్రకారం ఏ డిపార్ట్మెంట్స్ లో ఎన్ని ఉద్యోగాలు పెంచే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. మరోవైపు విపక్ష సభ్యులు కూడా పదే అడుగుతూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువగా పోస్టులు ఉంటాయని చెప్పి భావించాం, కానీ 400కు పైగా మాత్రమే గ్రూప్ 2లో పోస్టులు భర్తీ చేయాలని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయం గత కొన్ని నెలలుగా వ్యక్తమవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొన్ని పోస్టులను భర్తీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి కూడా కొన్ని పోస్టులకు క్లియరెన్స్ వచ్చింది. త్వరలోనే డిఎస్సీ కూడా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది. కాబట్టి ఏ శాఖలో అంటే గ్రామీణాభివృద్ధి కావచ్చు, లేదంటే మిగతా రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి శాఖలు కావచ్చు, ఇతర శాఖలలో కూడా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనేది ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా కసరత్తు చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో కూడా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేటువంటి విషయాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆర్థిక శాఖ అధికారులు నివేదిక ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మరికొన్ని పోస్టులను కలిపి గ్రూప్ 2 నోటిఫికేషన్ మరికొన్ని పోస్టులు కలిపి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా 400కు పైగా పోస్టులు భర్తీ చేయాలన్నందుకు కూడా ఇంత తక్కువ పోస్టులు భర్తీ చేస్తే కనుక ఖచ్చితంగా కొన్ని విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ముందుగానే ప్రభుత్వం భావించింది. అయినప్పటికీ కూడా ఉన్న వరకు ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేద్దాం, తర్వాత మిగతా పోస్టులను భర్తీ చేద్దామని చెప్పి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే వివిధ రాజకీయ పక్షాల నుంచి కూడా ఒత్తిడి వస్తుంది కాబట్టి మరొక 2 నెలలు వాయిదా వేసి మరికొన్ని పోస్టులను యాడ్ చేసి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మిగతా రాజకీయ పక్షాలను కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి కాబట్టి కొంత ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గినట్టుగా అనిపిస్తుంది. రాజు అయితే ఇప్పటివరకు కానిస్టేబుల్ ఉద్యోగాలు 9,000 ఇచ్చారు కదా, సో ఇంకా పెంచే అవకాశం ఉందంటారా? కానిస్టేబుల్ కు సంబంధించిన వాయిదా అయితే దాదాపుగా ఖరారు అయిపోయింది. 3వ తారీఖు ఎగ్జామ్ ఉంది. దీనికి సంబంధించి మరికొన్ని పోస్టులు కూడా భర్తీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. కొంత దీన్ని కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా చూస్తే 2 అంటే గ్రూప్ 2 తర్వాత కానిస్టేబుల్ ఎగ్జామ్ వాయిదా పడడంతో కొంతమంది అంటే కొంత నిరుద్యోగులు కొంత అసంతృప్తి, కొంతమంది ఒక వర్గం వ్యక్తం చేసినప్పుడు కూడా మరిన్ని పోస్టులు పెరుగుతాయి కదా అన్నటువంటి ఆలోచనలో కూడా మరి కొంతమంది ఉన్నారు. మొత్తంగా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అదేవిధంగా తర్వాత గ్రూప్ 2 వాయిదా పడడం కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఉంది. అంటే కానిస్టేబుల్ కు సంబంధించి ఆ రోజు ఎగ్జామ్ కు సంబంధించి
ఆర్ఆర్బీ ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి కొంతమంది ఆ ఎగ్జామ్ రాయాలి, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయాలి, ఒకే రోజు 2 ఎగ్జామ్స్ రాయడం కుదరదు కాబట్టి వాయిదా వేయాలని చెప్పి బీజేపీ నేతలు కోరారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. మొత్తంగా 2 ఎగ్జామ్స్ మాత్రం ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. 2 నెలల తర్వాత గ్రూప్ 2 నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి ఆదేశం అంటే ఇచ్చిన నివేదికతో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్నటువంటి విషయాలపై కూడా పూర్తిగా కసరత్తు చేసి గ్రూప్ 2 లో మరికొన్ని పోస్టులు యాడ్ చేసి ఎగ్జామ్ నిర్వహించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రాజేంద్ర. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. మరిన్ని పోస్టులు పెంచిన తర్వాత పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గ్రూప్ 2 పోస్టులు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు కానిస్టేబుల్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. మరిన్ని పోస్టులు పెంచిన తర్వాత పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గ్రూప్ 2 పోస్టులు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు కానిస్టేబుల్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. మరిన్ని పోస్టులు పెంచిన తర్వాత పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గ్రూప్ 2 పోస్టులు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు కానిస్టేబుల్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.